నమస్తే రమగారు. నమస్తే రమగారు, ఏదైనా చిన్న కథ చెప్తారా? మామూలుగా మనం ధన వ్యామోహం, ధన మదం అలాంటి పదాలు వింటాం. అంటే ఎవరి దగ్గరైనా డబ్బులుంటే వాడికి నడమంత్రం అలాంటి వాడతాం కదా. అంటే అవునో కాదో కానీ డబ్బులు వచ్చేసిన వాడికి ధైర్యం వచ్చేస్తుంది కదా. నేను గ్రేట్ అనే భావన ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే వాడు ఏదైనా కొనగలుగుతాడు. డబ్బుతో పాటు వచ్చేస్తుంది అంటారా? ఆటోమేటిక్గా డబ్బు అపరిమితమైన ధైర్యాన్ని ఇస్తుంది జయ. ఏదైనా చేసేస్తాడు. దానికి పంచతంత్రంలో ఒక కథ చెప్తా, పెద్ద కథ, చిన్న బ్రీఫ్గా మ్యాటర్ చెప్తా. ఎలుక ఒకటి పైనున్న కుండని ఇక్కడి నుంచి ఎగిరి అందుకుంటుంది. మిగిలిన ఎలుకలు ఏవి అందుకోలేవు. ఈ కింద నుంచి ఎగిరి అంత పైకి ఎట్లా అందుకుంటుంది అని అక్కడికి వచ్చిన ఒక సన్యాసి, ఒక ఆయన ఏమంటాడంటే, ఆ ఎలుకది కాదు బలం, అది ఎక్కడుంటుందో అక్కడుంది ఆ శక్తి ఏమిటో. ఇది ఉన్న ప్లేస్ ఏమిటో చూపించు నాకు, దీని బలం ఏమిటో నేను నీకు చెప్తానంటాడు. వెతికితే ఆ ఎలుక నిద్రించే కింద 2 పెద్ద పెద్ద బంగారపు కుండలు ఉన్నాయి. ఎలుక్కి బంగారం విలువేం తెలీదు. ఆ బంగారం వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఆ గొప్పతనం వల్ల దానికి అది వచ్చింది. అంటే ఎలుక పేరు పెట్టాడు, కానీ మనుషులు కూడా అంతే. వాడికి స్వతహాగా ఏమీ శక్తి ఉండదు, యుక్తి ఉండదు, ఏమీ ఉండదు, మామూలుగా ఉంటాడు. సడన్గా వచ్చి డబ్బులు పడిపోతే వాడు ఏదైనా కొనేసుకోగలడు, ఏదైనా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. చూసావా లోపల? దాన్ని అర్థమవుతుంది కదా, డబ్బు వల్ల మనం ఏం చేయగలం అనేది తెలిసిందా ఇంకా వాడిని పట్టలేం. వాడిని పట్టలేం. దాన్ని ధనమదం అంటూ ఉంటారు. ఆ కథని అట్లా చెప్పారు మనకి పంచతంత్రంలో. అదే ఎలుక్కి వచ్చిన బలం ఎందుకు వచ్చిందంటే దాని కింద ఉన్న డబ్బు వల్లే. ఆ డబ్బులు తీసేసాక అది బలహీన, అది ఎత్తుకోలేదు, ఎగిరి పట్టుకోలేకపోతుంది. అంతేగా, ఎగిరి కింద పడుతుంది అన్ని ఎలుకల్లాగానే. దానికి తెలిసిపోతుంది నా బలం అంతా పోయింది అని. డబ్బు పోతే బలం పోతుంది, నీకు బలం కావాలంటే డబ్బు సంపాదించాలి అని చెప్తుంది పంచతంత్రం. ధనమే ప్రధానమైన బలం మనుషులకి. అయితే దాని మీద ఒక చిన్న చందమామ కథ చెప్తా. ఒక ఊళ్ళో ఒక వీరయ్య గారని ఒక ఆయన ఉన్నాడు. ఈ వీరయ్య గారికి ఓ భార్య కొడుకు ఉండేవారు. పిల్లవాడు కొంచెం 4-3 ఏళ్ళు వచ్చాక భార్య రెండోసారి కనలేక చనిపోయి, ఈయన ఏం చేశారంటే ఈ పిల్లాడిని చూసుకోవటానికి చంద్రమతి అని ఒక ఆవిడని మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఆవిడ మహాసౌందర్యవతి. ఆయనకి బాగా భయంగా ఉండేది, ఇది సౌందర్యవతి ఇది ఏం చేసేస్తుందో అని. పిల్లాడిని సరిగ్గా చూడదేమో అని అనుకునేవాడు. కానీ పిల్లాడు మాత్రం ఆవిడకి బాగా మాలిమయ్యాడు. ఆవిడ కొంచెం వయసు పెద్దదే, లేట్ మ్యారేజ్ ఆవిడకి. పిల్లాడితో చాలా బాగా ఉండేది. పిల్లాడు పిన్ని కలిసి ఉండేవాళ్ళు. కానీ ఈయనకి భార్య మీద అనుమానంగా ఉండేది. ఇది అందగత్త, ఏం చేస్తుందో. అక్కడి నుంచి ఆస్తి అంతా దీనికి అప్పచెప్తే ఇదేం కొంప ఉంచుతుందేమో అలా అనిపించి ఏం చేసేవాడు, ఆలోచించుకుని నేను పెద్దవాడిని, నాకు ఏదైనా ముంచుకొస్తే చాలా కష్టమని ఆస్తులు గీస్తులు అన్నీ అమ్మేసుకుని బంగారం రూపంలో ఏర్పరచుకున్నాడు. అన్ని బంగారు నాణేలుగా ఏర్పరచుకున్నాడు. మామూలుగా ఏదో తినడానికి ఉండడానికి ఇల్లు వాకిలు ఏవో ఉన్నాయి. ఏం చేశాడు, ఆ బంగారం దాచిన డబ్బంతా, ఈ బంగారాన్ని అంతా 2 పెద్ద పెద్ద బిందెల్లో నింపి తనకి ఇంట్లో ఒక సుబ్బయ్య అని ఒక పనివాడు ఉండేవాడు. ఆ సుబ్బయ్యని వెంబడి పెట్టుకుని, ఒరే నన్ను కూడా ఎత్తు పెంచావు, నువ్వు ముసలాడివి, నాకంటే అంటే సుబ్బయ్య ఇతనికంటే పెద్దవాడు, తన్ని కూడా ఎత్తుకున్నవాడు అనమాట. నా కొడుక్కి అందజేయాలిరా ఇది ఎలాగైనా, నా పెళ్ళాం మంచిది కాదంటే మంచిదే బాబు అన్నా కూడా ఒప్పుకోకుండా ఏం చేశాడు, దూరంగా ఉన్న ఒక దిబ్బలో పాతి పెట్టాడు. అది ఈ సుబ్బయ్యకి తెలుసు. సుబ్బయ్యకి చెప్పాడు, నా పిల్లాడికి చూపించు ఈయనది. పిల్లాడు కొంచెం పెద్ద అయ్యి వాడి బుద్ధిమంతుడు అయ్యాక కొన్నాళ్ళు ఇలాగే గడిచింది. పిల్లాడిని ఎక్కడికో చదువుకు పంపించాక పిల్లాడు కాస్త 16-18 ఏళ్ళ వాడు అయ్యాడు. సడన్గా ఈ వీరయ్య గారు కాస్త పోయాడు. పోయేసరికల్లా మరి ఇంకేం చేస్తారు, పిల్లాడు వచ్చి ఇల్లు వాటిలో చూసుకోవాలిగా. రెండో ఆవిడ చంద్రమతి కూడా 2-3 పిల్లలు కలిగారు. పిల్లలు అన్నయ్య బాగానే ఉండేవాళ్ళు. ఇంటికి వచ్చి చూసుకుంటే ఇంట్లో ఏమీ లేవు, ఏదో ఇల్లు వాకిలి ఉన్నాయి. సంపాదించే తండ్రేమో చచ్చిపోయాడు. మనకు అంతకుముందు ఉన్న ఆస్తి స్వాస్తి ఏమీ లేవు. ఇప్పుడు ఏదో ఉన్న 10 రూపాయలతో 4 రోజులు గడిచాయి. తర్వాత ఇంకా డబ్బు అవసరం. డబ్బుల కోసం ఆలోచించుకుంటే తల్లి ఏమని చెప్పిందంటే, నాయన మీ నాన్న మనకు అక్కడ పొలం ఇక్కడ స్థలం అన్నీ అమ్మేశాడురా, అమ్మేసి బంగారపు కాసులుగా మార్చాడు. వాటి ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు. ఇల్లంతా వెతికారు తల్లి కొడుకు కలిసి, అన్ని పక్కల ఎక్కడైనా తవ్వి పూడ్చిన ఇవి ఉన్నాయేమో, వీళ్ళకి ఎక్కడా దొరకల. ఒకవేళ ఇంకా ఎక్కడైనా మన పాత పొలాల్లో ఎక్కడైనా పొలంలో కానీ కూర్చాడేమో, సుబ్బయ్యని అడిగితే తెలుస్తుందని. అక్కడి నుంచి వీడేం చేశాడు, ఈ కుర్రాడు, వాడి పేరు చంద్రం. ఆ చంద్రము ఈ సుబ్బయ్యని, బాబాయ్ మా నాన్నను కూడా ఎత్తు పెంచావు నువ్వు, మా సంగతి నీకు తెలియంది కాదు,
మా నాన్న ఏం చేశాడో తెలియదు. గరువు మీద పొలం అమ్మేశాడు, పక్క ఊళ్ళో ఉన్న ఇళ్ల స్థలాలు అమ్మేశాడు, గొడ్లు అమ్మేశాడు, బళ్ళు అమ్మేశాడు. అమ్మేసిందంతా ఏం చేశాడు అని అడిగితే బంగారు కాసులు చేశాడు రా మీ నాన్న అన్నాడు. ఎక్కడ పెట్టాడు బాబాయ్ అన్నాడు. ఫలానా ఓ చోట పొలంలో పెట్టాడు రా. నీకు తెలుసా బాబాయ్ అన్నాడు. తెలుసురా అన్నాడు. అయితే నాకు చూపిస్తావు బాబాయ్, చూడు ఎంత కష్టపడుతున్నామో అని బతిమలాడాడు. అలాగే నీకు చూపించమని మీ నాన్న చెప్పాడు అన్నాడు. సుబ్బయ్య చంద్రము ఇద్దరు బయలుదేరారు. ఇద్దరు బయలుదేరాక కొంత దూరం బాగా పొలాల్లోకి వెళ్ళారు. నిర్మానుష్యంగా అయిపోయింది. సడన్ గా ఈ సుబ్బయ్య అక్కడ దాకా వెళ్ళాక ఒక రకంగా లాగుతున్నట్టుగా, ఎవరో పిలుస్తున్నట్టుగా ఈ కుర్రాన్ని వదిలేసి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఓ చోట నిలబడి, ఏంటి నీకంత ఆశ? డబ్బులు కావాలా నీ బతుక్కి? నీ మొహం చూసుకున్నావా ఎప్పుడైనా అద్దంలో అని కుర్రాన్ని తిట్టడం మొదలుపెట్టాడు. వీడు నిర్ఘాంతపడి, ఏమిటి ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు బాబాయ్, ఉండి ఉండి బాబాయ్కి ఏమొచ్చిందో వీడికి అర్థం కాలేదు. అదేమిటి బాబాయ్ అంత మాట అన్నావంటే, లేకపోతే నీకు ఇంత డబ్బాస్ ఎందుకు, ఎలాగోలాగా బతుకు. అసలు ఆ డబ్బంతా ఎక్కడుందో నాకు ఒక్కడికే తెలుసు. డబ్బు ఎక్కడుందో తెలిసిన వాడికే అది అనుభవించే యోగ్యత ఉంటుంది. నువ్వెవడివి మధ్యలో? నువ్వు పెట్టలేదు, నీకు తెలీదు. నువ్వు పెట్టండి, నీకు తెలియంది నీకెందుకు కావాలి? ఇంకా నీకు అక్కర్లేదు, నేను నీకు చచ్చినా చూపించను. ఆ డబ్బులు నావి, అవి ఎక్కడున్నాయో నాకే తెలుసు అన్నాడు. అనేసరికి కూరాడికి ఏడుపు వచ్చేసింది. ఏం చేయాలో తెలియలే. అక్కడి నుంచి బాబాయ్ ఇంటికి వెళ్దాను రా బాబాయ్, పిన్ చూస్తుంది బాబాయ్, మా అమ్మ అది అంటుంది బాబాయ్ అని బతిలాడి ఇంటికి తీసుకుపోయాడు. తీరా ఈ స్థలాలు దాటి ముందుకెళ్ళంగానే బాబాయ్ మామూలుగా అయిపోయాడు. ఏంట్రా బాబు మొహం అలా ఉంది, చేతిలో మొహం కడుక్కొని మొహం కూడా కరిగించాడు పిల్లడికి. జామకాయలు కోసిపెట్టాడు, తిందామా అన్నాడు. బాగానే ఉన్నాడు. ఇంటికి వెళ్ళాక మామూలుగానే పనిచేస్తున్నాడు, మామూలుగానే ఉన్నాడు. మళ్ళీ ఇంకో రోజు తీసుకెళ్ళాడు. ఆ రెండో రోజు అలాగే తిరగబడి తిట్టిపోసాడు వీడిని, కొట్టబోయాడు కూడాను. అర్థం కాల. అమ్మకి చెప్పాడు, ఎక్కడుందో తెలుసు, ఇంట్లో ఉన్నంతసేపు చూపిస్తానంటాడు, అక్కడెక్కడికో తీసుకెళ్తాడు, తీసుకెళ్ళాక చూపించడు, పైగా తిట్టిపోస్తున్నాడు. ఆయన సరకలు ఇవ్వండి నాయన, ఏదో విశేషం ఉందిరా ఇందులో, మనకు అర్థం కావటం లేదు. మీ నాన్నకి ఫ్రెండ్ ఒక ఆయన, తెలుగు పండితుడు ఒక ఆయన ఉన్నాడు ఆ ఊళ్ళో. నాన్నకి ఫ్రెండ్ కదా, రామ్ శర్మ ఏదో ఆయన పేరు, బ్రాహ్మణైనా, ఆయన దగ్గరికి వెళ్ళు, ఏమైనా ఐడియా చెప్తాడేమో అంటే వీడు పోయి ఆ రామశర్మ గారి దగ్గరికి వెళ్ళాడు. చంద్రం, ఇలాగా పంతులు గారు మా నాన్న ఎక్కడో పెట్టాడండి, సుబ్బయ్య బాబాయ్కి తెలుసు, నన్ను అక్కడ దాకా తీసుకెళ్లేసరికి తిరగబడిపోతున్నాడు. ప్రతిసారి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అంటే ప్రతిసారి ఒకే వైపుకి తీసుకెళ్తున్నాడు. 3 సార్లు వెళ్ళారు. అప్పటికి 3 సార్లు ఇదే జరిగింది. ఆయన సర్కల్ ఆయన నవ్వాడు. ఓ పంచే, ఈసారి తీసుకెళ్ళి మళ్ళీ, అయితే ఎక్కడ నిలబడి నిన్ను తిడుతున్నాడో అక్కడ ఒక గుర్తు పెట్టుకురా, అతను నిలబడ్డ చోటే పెట్టాలి నువ్వు దాన్ని. ఇంటికి వచ్చేసాక అప్పుడు మళ్ళీ వెళ్దుగా నువ్వు అన్నాడు. అనేసరికి సరే అన్నాడు. మళ్ళీ బాబాయ్ డబ్బులు ఎక్కడన్నాయో చూసి తెచ్చుకుందాని రావా అని తీసుకెళ్ళేసరికి వాడు అరిచి తిట్టిపోసాడు ఆ బాబాయ్ వీడిని. మళ్ళీ అక్కడ వీడేం చేశాడు, వెళ్ళేటప్పుడే ఒక చిన్న కర్ర పుల్ల తీసుకెళ్ళాడు ఇంటి దగ్గర నుంచి. తమ పేరు చెక్కి ఉన్న పుల్ల ఒకటి పట్టుకెళ్ళాడు, ఒక దీని లాంటిది, వాసాల లాంటిది. ఆ వాసాన్ని అక్కడ పాతి పెట్టేసి బాబాయిని తెచ్చేసాడు ఇంటికి. తెచ్చాక ఆ రామ్ శర్మ గారి వెంట పెట్టుకుని తీసుకెళ్తే ఎక్కడైతే సుబ్బయ్య నుంచున్నాడో అక్కడ తవ్వితే 2 బిందెలు బంగారపు బిళ్ళలు దొరికినాయి. అందులో వీళ్ళ నాన్న రాసిన ఉత్తరం కూడా ఉంది. ఈ సొమ్ము నా కొడుకు కుమారుడైన చంద్రానికి చెందాలి అని. ఇదేంటండి పంతులు గారు విశేష విచిత్రం, ఆ బాబాయ్ చాలా మంచివాడు, ఇంటి దగ్గర మా ఇంట్లో పనిచేస్తున్నాడు కూడా, ఇంటి దగ్గర ఉన్నప్పుడు వెళ్దాం నాయన అంటాడు, ఇక్కడికి రాగానే లేకపోతాడు అంటే అదేరా నాయన ధనమదము, అక్కడికి వచ్చేసరికి ధనం అట్లా ఆశ పుట్టిచ్చేస్తుంది, అట్లా పాడు చేస్తుంది, వాడు ఎంత మంచివాడు, ఇది దాటేసరికి మళ్ళీ మారిపోతాడు. ఆ కాస్త తప్పేసరికి మారిపోతున్నాడు. లక్షణంగా ఇంటికి పట్టుకెళ్ళి వాడుకో, మీ నాన్న నీకోసమే దాచిపెట్టాడు, ఉత్తరం కూడా రాశాడంటే ఆ 2 బిందెలు మోసుకుని ఆ సుబ్బయ్య కూడా ఓ 10 రూపాయలు ఇచ్చి అందులో ఇచ్చి మళ్ళీ ఇల్లు వాకిళ్ళు సంపాదించుకుని పిల్లాడు వ్యాపారం చేసుకుని సుఖంగా ఉన్నాడు. అదే ధనబలం. అదే డబ్బులుంటే దన్ను, డబ్బును. అందుకే అదే చెప్తారు, యస్యాస్తి విత్తం నరహ కులీనహ అని చెప్తారు. వాడి దగ్గర డబ్బు ఉందో వాడే గొప్పవాడు, వాడే గ్రేట్, వాడు ఆటోమేటిక్గా గ్రేట్ అయిపోతాడు. గ్రేట్నెస్ ఉన్నా లేకపోయినా తనకి తను ఉన్నట్టు ఫీల్ అవుతాడు. అది ఉంటే చాలు. డబ్బు అంత పనిచేస్తుంది కాబట్టి సంపాదించాలి. అది ఖచ్చితంగా సంపాదించాలి, అలానే నిల్వ చేసుకోవాలి, సేవ్ చేయాలి. అదే రైట్. రమగారు నమస్తే అండి. నమస్తే జయ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, భయపెట్టో లేకపోతే బుజ్జగించో మాట వినిపించాలి, కానీ పిల్లలు కూడా వినట్లేదండి. భయపెట్టినా వినట్లేదు, బుజ్జగించినా వినట్లేదు. అసలు మనం అలా చేయగలుగుతామా?
పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు మనకి కామెంట్స్ కూడా కొన్ని వస్తూ ఉంటాయి. కొన్ని వీడియోస్ లో చూసారా, వాళ్ళు మా మాట వినట్లేదు, వీళ్ళు మా మాట వినట్లేదు, వీళ్ళు మమ్మల్ని మాకు పైన ఉంటున్నారు, మా మీద పెత్తనం చెలా ఇస్తున్నారు అన్నట్లుగా. ఎట్లా రమ్మగారు? నయానా భయానా వినిపించడం కష్టమే. నయానా భయానా వినిపించడం. పిల్లలు మాట వినరు అంటే బ్యాడ్ వర్డ్, కానీ మొగుళ్ళు మాట వినరు. కొండకచో పెళ్ళాలు మాట వినరు. వద్దంటే షాపింగ్ చేస్తారు, వద్దని చేయమంటే చెయ్యరు, వద్దన్నదే చేయాలనుకుంటారు. అక్కడికి వెళ్ళొద్దంటే వినరు, ఇదేదో చేయొద్దంటే వినరు. పిల్ల వినరు, పెద్దలు వినరు. మాట వినిపించాలంటే ఏం చెయ్యాలి? వారిని మన వశం చేసుకోవాలి మొదట. పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ బుజ్జగిచ్చి నయానా భయానా అంటే భయాన వినని వాడిని నయాన ఒప్పించాలి. ఓకే, భయంతో విండు. వాడు చంపుతా అంటే చంపితే చంపు, నేను చచ్చినా విన్నంటాడు. మా నాన్న కాదు, మా అమ్మ కాదు, నాకు ఎంత నొప్పిగా ఉందో అని వాడిని బ్లాక్మెయిల్ చేసి ఒప్పించాలి. కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి, కొద్దిగా అవకాశం ఉంది. తర్వాత నేను నీకు అది ఇస్తా, ఇది ఇస్తా, ఇంకోటి ఏదో కొని పెడతా, నీకు కావాల్సింది చేస్తా అని బ్రైబింగ్, లంచాలు ఇచ్చి ఒప్పించవచ్చు కదా. తర్వాత ఎక్కువ ప్రేమగా ఉండి ఒప్పించవచ్చు. చాలా ప్రేమగా ఉండాలి అవతల వాళ్ళతోటి. వాడు నేను కాదంటే వీళ్ళు బాధపడతారేమో అని బెంగ రావాలి అవతల వాళ్ళకి. ప్రేమకి లొంగిపోవాలి. ఓకే, ఇంతే పద్ధతి. బాగుంది. దీనికి వినకపోతే దానికి వింటారు. ఓకే, వినాల్సిందే. ఇవాళ వినకపోతే రేపు వింటారు. వినాల్సిందే, వినక తప్పదు. వీళ్ళు వెబ్బే మీరేం చెప్పినా మా ఆయన అంతేనండి అంటే ఆయనల సంగతుల మీద ఒక చిన్న కథ ఉంది, సరదా కథ చెప్తాను. ఆయనకి సంబంధించింది, ఆయనకు సంబంధించింది. రైట్. ఒక ఊళ్ళో ఒక ఆవిడ, ఏమందాం, ఓ సుబ్బమ్మ గారు, సుబ్బమ్మ అనకూడదులే మరి, ఓ సుబ్బలక్ష్మి అనుకుందాంలే, మరి సుబ్బమ్మ బాగులేదు, సుబ్బలక్ష్మి పేరు బాగుంది. ఈవిడ ఏంటంటే ఆవిడ భర్త ఆవిడ మాట వినేవాడు కదా, ఆవిడకి చాలా విసుగు పుట్టేది. పక్కింట్లో చూస్తే వాళ్ళు ఏంటో సఖ్యంగా ఉన్నారని తోచేది. ఇది చూస్తే మన మాట వింటలేదు. ఓసారి పుట్టింటికి వెళ్ళింది, అక్కడ చూస్తే నాన్నేమో అమ్మ మాట వింటున్నాడు, అన్నయ్య ఏమో వదిన మాట వింటున్నాడు. నా మొగుడే మాట విండు, ఏం చెయ్యాలి? వాళ్ళని వీళ్ళని అందరినీ అడిగేది, మొగుడు మాట వినాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి అని. ఇదే ప్రశ్న, ఏం చేయాలండి అని అడుగుతూ ఉంటారు. మంది కూడా అడుగుతారు చూడు చాలా మంది. అడగ్గా సరే ఏమైంది, ఆవిడున్న ఊరికి ఒక యోగీశ్వరుడు వచ్చాడు. ఓకే, అయితే ఊళ్ళో వాళ్ళంతా ఆయన దగ్గరికి మంచి మాటలు వినడానికి వెళ్తున్నారు. ఆయన దగ్గర ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుందని చెప్పుకోవచ్చు వచ్చారు. మొదట ఏం చెప్పుకోరు. కొంతమంది వెళ్ళొచ్చాక వాళ్ళు చిలవల పలవలు కాస్తుంది, అదిగో పూలంటే ఇదిగో తోకంటారు. సరే ఈవిడ ఏం చేసింది, సుబ్బలక్ష్మి కూడా అక్కడికి వెళ్ళింది యోగీశ్వరుడి దగ్గరికి. అమ్మ ఏం కావాలంటే ఆవిడ కొద్దిగా మొహమాట పడి, అయ్యా ఏకాంతంలో ప్రశ్న అడుగుతానండి అని. ఏమిటో ఈవిడ ఏకాంత ప్రశ్న అని అందరినీ శిష్యుల్ని పంపించేశాడు. ఏమిటమ్మా అన్నాడు. అయ్యగారు మా ఆయన నా మాట వినడండి, ఎంత చెప్పినా, ఎంత అరిచిపోట్లాడినా, ఎంత కేకలేసినా మాట వినటం లేదండి, మంచి మాట అస్సలు వినడు, ఎలాగండి మా ఆయన్ని ఒప్పించడం అని బాగా ఆలోచించాడు ఆయన. అమ్మ ఓ పంచి, మన సమీపంలో ఒక అడవి ఉంది కదా, అక్కడ పులులు తిరుగుతున్నాయి. నువ్వు ఒక పులి గుహ దగ్గరికి వెళ్ళి, పులికి మీసాలు ఉంటాయి, ఒక్క మీసం పట్టుకురా. ఆ పులి మీసం కనుక నీ దగ్గర ఉందో మీ ఆయన నీ మాట వింటాడు. ఓకే, పులి మీసాలు కావాలి. భర్తలు మాట వినాలంటే ఏం చేయాలి? పులి మీసం కావాలి. ఇప్పుడు మేమంతా ఫారెస్ట్ లో పరిగెత్తండి మీరందరూ. ఓకే, అయిందా? సరే పులి మీసం తేవాలంటే ఇవిడికి భయం వేసి, పులే దాని దగ్గరికి ఎలా వెళ్తాం? సరే ట్రై చేద్దాం అనుకుంది. ఏం చేసింది, ఇంటికి వచ్చి బాగా 4-5 రోజులు ఆలోచించుకుని మొగుడికి ఏం చెప్పిందంటే, నేను కాస్త పక్క ఊరు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానని పప్పలు చేసుకుని చక్కగా అరిసెలు, చెక్కలాలు, చెగోడీలు తీసుకుని తలా ఒక టిఫిన్ వచ్చిన. అంత టిఫిన్లలో లేవుగా అప్పట్లో, మూటలు కట్టుకునేది. ఓ మూటలన్నీ కట్టుకుని తను కూడా తిండికి ఏర్పాటు చేసుకుని అడవిలోకి వెళ్ళింది. వెళ్తే ఒక పులి గుహ దగ్గరికి వెళ్ళింది. పులి ఎక్కడో వేటాడి వచ్చింది, మెల్లిగా అలసటగా పడుకుంది. ఏదో శబ్దం అయ్యేసరికి గాండ్రు మంది, వీడు పిక్క చచ్చిపోయింది, అయ్యా బాబోయ్ పులి అరుస్తోందని అనేసరికల్ సరే ఏం చేసింది, మెల్లిగా ఒక్కో అడుగు వేసుకుంటే లోపలికి వెళ్ళింది. పులికి బద్ధకంగా అంత అట్లా కూర్చుని చూస్తుంది. ఈవిడేం చేసింది, మూట ఓపెన్ చేసింది. అరిసెలు గుమాయించినాయి వాసన. బయట అయితే పెద్దగా వాసన రాదు, అడవిలో గుహలోకి వెళ్ళేసరికల్లా గాలి అటు ఇటు బారదు కదా, వాసన వస్తుంది. పులికి మూతి నాక్కుంది, అదేమో ఏదో తీయటి వాసన వస్తుంది, ఏమిటో ఆ వాసన చూద్దాం అనుకుని లేచి వచ్చింది. దగ్గరకు వచ్చేసరికల్లా ఇది ఏం చేసింది, మెల్లిగా ఓ అరిసె దాని ముందు పెట్టింది. పులి ఆ అరిసెని తినదు, చూస్తోంది ఏమిటో కొత్త వస్తువు, చాలా బాగుంది. తర్వాత ఏం చేసింది, ఓ చెక్కిలము, ఓ చేగోడి, ఓ బూందీ లడ్డు పెట్టింది. అన్నీ భోజనం చేసేసింది. పులి కూర్చుంది పక్కనే వచ్చి.
తీయటి పదార్థాలు పెడుతుంటే ఫ్రెండ్షిప్ కుదరదు, బాగా ఓ. కుదురుతుంది. అక్కడి నుంచి సరే పులి ఆవిడే కాస్త ఫ్రెండ్షిప్ చేశారు. మామూలుగా ఏమవుతుంది, మన పక్కన జంతువులు వచ్చి కూర్చున్నాయి అనుకో, అసంకల్పిత ప్రతీకార చర్యలాగా మన చేతులు వాటి మొహం మీదకి వెళ్తాయి కదా. ఇప్పుడు ఇవన్నీ పెట్టింది కదా, ఆవిడ మీద చెయ్యేస్తే ఆవిడ అదేం అనలా పులి. ఈవిడ చక్కగా తల నిమిరింది. నిమిరాక సంచులు గుచ్చుకుని బయటకు వచ్చేసింది. 2-3 రోజులకు ఒకసారి ఊరు వెళ్తానని చెప్పి ఆవిడ 4 అరిసెలు చేసుకుని, 2 గారెలు చేసుకుని, 3 బూరెలు చేసుకుని చెత్త పుచ్చుకెళ్ళేది. ఈ పులి గుహకి వెళ్ళింది ఒక 10 సార్లు వెళ్ళేసరికల్లా 4-5 రోజులు గడిచేసరికి ఈ పులి అమ్మేది స్వీట్లు తేవట్లేదని వెయిట్ చేసే పరిస్థితి వచ్చింది. చూస్తోంది అది కడుపు నింపేసుకుని తర్వాత తీపి తినడానికి ఫుడ్ ఆహారం తర్వాత ఏమనాలి దాన్ని డిజర్ట్ కోసం ఎదురు చూస్తుంది అనమాట. డిజర్ట్ తింటారు కదా స్వీట్. సరే ఇలా 10 సార్లు వెళ్ళిన తర్వాత ఈవిడ పులి దగ్గర కూర్చుని ఆవిడ తెచ్చిన పదార్థాలు పెట్టి ఒక మీసపు వెంట్రుకని టక్కిని లాగింది. రోజు స్వీట్లు తెచ్చిపెట్టే వాళ్ళు మీసాలు లాగితే మాత్రం ఏమనుకుంటుంది, పులి ఏమి అనలా. ఆ తెంపిన మీసం చేతపుచ్చుకుని అమ్మయ్య దొరికిందిరా దేవుడా, ఇన్ని రోజులు ట్రై చేశానని ఆ పులి మీసం పట్టుకుని ఆ మేఘాల మీద యోగీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన అప్పటికే ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, పక్క ఊరు వెళ్ళిపోయాడు. పక్క ఊళ్ళో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్ళింది. అయ్యగారు ఇదిగోనండి పులి మీసం తెచ్చాను, ఇప్పుడు ఏం ప్రక్రియ చేయాలో చెప్పండి. పులి మీసము నీ దగ్గర ఉండాలన్నాడు. పులి మీసంతో మొగుడిని ఎలా ఆడిచ్చాలో కనుక్కోవద్దు, ప్రక్రియ కావాలి కదా. ఇప్పుడు మీరంతా అడవులకు వెళ్ళి తెచ్చుకుంటారు, తెచ్చుకున్న తర్వాత ఈ వెంట్రుకతో ఏం చేయాలో ట్రిక్ మేము చెప్పాలి. ఇప్పుడు చెప్పండి. అప్పుడు ఈయన అన్నాడు, అమ్మా ఇది ఎలా తెచ్చావన్నాడు. పులిని మచ్చిక చేసుకున్నానండి తెచ్చానని. ఏమ్మా చంపేసే హింస మృగాన్ని మచ్చిక చేసుకున్నావు, మొగుడిని మచ్చిక చేసుకోవడం రాదు, మొగుడిని మచ్చిక చేసుకోవడం రాదు నీకు, నువ్వేం చేసావు, దానికి ఏం కావాలో అది ఇచ్చావు. దానికి తెలియని ఒక కొత్త దాన్ని, దానికి కావాల్సిన దాన్ని దానికి అలవాటు చేసావు, తెలియని ఒక కొత్త దాన్ని, అది దానికి కావాలనిపించేలాగా చేసావు. చెప్పింది కదా చేసిన ప్రక్రియ అంతా. కావాలనిపించాక నువ్వు ఏం చేస్తే దానికి ఒప్పుకుంటుంది. మొగుళ్ళు కూడా అంతేనమ్మా అన్నాడు. ఈవిడ ఆ పులి మీసాన్ని అటు ఇటు తిప్పి చూసుకుంది, ఇంకా చేసేదేం లేదు. సరే ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత మా ఆయన నా మాట వినడు అని ఆవిడ ఎప్పుడు అనలా. పులులు వాటి పని అవి చేసుకుంటాయి, దాని వేట అది ఆడుకుంటుంది, దాని పనిలో దాని ఇష్టం. అది నీ దగ్గర ఉన్నప్పుడు నీ మాట వినాలి. నువ్వు బయట ఏం చేస్తావో కూడా నా మాటే వినాలని ఆడవాళ్ళు అడగకూడదు. దాన్ని వేటాడనివ్వాలి, దాని పద్ధతి ప్రకారం దాన్ని జీవించనివ్వాలి. అది నీతో ఉన్నప్పుడు నీతో బాగా ఉండేలాగా చేసుకోవాలి. ఇది ఆడవాళ్ళకి పాఠం చెప్పాడు అనమాట యోగేశ్వరుడు. కాబట్టి నువ్వు చక్కగా మొగుడితోటి బాగా ఉండమ్మా, ఆయన నీతో ఉన్నప్పుడు నీ మాటే వింటాడు, బయటికి వెళ్ళినప్పుడు ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఆయన వ్యాపారం అయింది, దాంట్లో నువ్వు వేలు పెట్టకూడదు. పులి ఏదైనా ఒక లేని పట్టుకుంటే నువ్వు లేని పట్టుకోవద్దంటే అది ఒప్పుకుంటుంది, మనల్ని దాని బదులు నిన్ను పట్టుకుంటుంది. నువ్వు అన్నీ వద్దంటావు, అందుకే నీ మొగుడు నీ మాట విండు, నువ్వు కొన్ని వద్దను వింటాడు అని చెప్పి పంపేశాడు. ఈవిడ ఇంటికి వెళ్ళిపోయింది. హ్యాపీగా మొగుడితోటి కలకాలం సుఖంగా కాపురం చేసుకుంది. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు ఈ కథ. జస్ట్ పావు పేజీ కథ. నేను మీకు పావు గంట చెప్పానా? చాలా బాగుంది. ఒక నీతి కూడా దాగుంది ఆలోచిస్తే కనుక. సమస్యలకి చెక్ పెట్టే ఒక అవకాశం కదా అదే. కానీ అందరూ వినరు రమ్మగారు, మళ్ళీ అది కూడా మనం అనుకోవాలి ఒక్కసారి. అందరూ వినరు. మీకు ఎంత చేతొచ్చు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అది. అంతేనంటారా? ఖచ్చితంగా. చూద్దాం మన కామెంట్స్ రూపంలో మన వాళ్ళంతా ఏం చెప్తారు. చేత కావట్లేదని అర్థం, అంతకంటే అసలు రెండోది లేదు. ఎందుకంటే ఆడ మగాని భగవంతుడు సృష్టించాడు ఒకళ్ళ కోసం ఒకళ్ళు అని. అంతే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము అమాయకంగా ఉండే స్త్రీల గురించి కొన్ని కథలు చెప్పుకున్నాము, గుర్తొస్తుంటేనే నవ్వు వచ్చేస్తా ఉంది. అలాంటి స్టోరీ ఏదైనా? ఇప్పుడు అమాయకపు మగవాళ్ళ కథలు కూడా చెప్పాల్సిందే కొన్ని. ఖచ్చితంగా అండి. అసలు ఎందుకు ఆడాళ్ళే అమాయకంగా ఉంటారు? ఎందుకు ఉంటారు? అస్సలు కాదు, మగవాళ్ళు కూడా అమాయకంగా ఉంటారు పాపం. అవును, వాళ్ళ సంగతులు కూడా కొన్ని చెప్దాం తప్పకుండా ఈ కథ అయిపోయాక. ఓకే అండి. ఒక ఊళ్ళోనట ఒక శిల్పి ఉండేవాడు. చందమామ కథ ఇది. ఈ శిల్పికి ఆయన భార్య అంటే చాలా ప్రీతట. పాపం ఆవిడ అనుకోకుండా సడన్గా కాలం చేసింది. ఆయన ఏం చేశాడు, ఆవిడ విగ్రహాన్ని ఒకదాన్ని తయారు చేసుకున్నాడు, చెక్కుకున్నాడు. ఓకే. విగ్రహాన్ని చెక్కి ఇంట్లో మధ్యలో ప్రతిష్టాపన చేశారు. మధ్యలో పెట్టుకున్నారు. ఇంటి మధ్యలో అంటే ఒక పెద్ద హాల్ ఉండి అటు ఇటు గదులు ఉంటే ఆ హాల్లో పెట్టుకున్నారు. అయితే ఏమైందట, శిల్పికి 2 కుమారులు ఉన్నారు. కొన్నాళ్ళ తర్వాత ఆయన కూడా కాలం చేశారు. ఆయన బతుకుండగా
రోజు కాసేపు ఆ శిల్పం దగ్గర కూర్చుని భార్యకి పిచ్చాపాటి ఇంట్లో సంగతులు అవి చెప్పేవాళ్ళు. అక్కడి నుంచి భోజనం చేసేటప్పుడు ఓ విస్తరి ఆవిడ కూడా వేయించి కాస్త పప్పు కూర అంత అన్నం పెట్టించి ఏం తింటుంది విగ్రహం. తర్వాత తన భోజనం అయ్యాక ఆ విస్తరిని బయట పెడితే కాకులు పిచ్చుకలు తినేవి. భార్య మీద ఉన్న ప్రీతికి ఆయన అలా చేసేవాడు. ఫాలో అవ్వాల్సిన సంగతి కదా ఇది. మంచి భర్త అండి. ఓకే. అయితే ఏమైంది, 2 కుమారులు ఉన్నారు. కొంతకాలానికి శిల్పి కూడా కాలం చేశారు. చేస్తే 2 అబ్బాయిలు కలిసే ఉండేవాళ్ళు. అయితే ఏంటంటే కొంచెం పెద్ద కోడలు, 2 అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అయినాయి. పెద్ద కోడలు యశోద కొంచెం చురుకు, చిన్న కోడలు కనకమ్మ కొంచెం మెతగ్గా ఉండేది. అమాయకురాలు అంటే తెలివి తక్కువది కాదు. అమాయకత్వం వేరు, తెలివి తక్కువతనం వేరు కదా. కొంచెం అమాయకంగా ఉండేది. అవతల వాళ్ళు ఏదైనా దొంగ పని చేసినా ఈవిడికి అర్థమయ్యేది కాదనమాట. సహజంగా తీసుకునేది. ఎలా ఉన్న వాళ్ళని అలాగే స్వీకరించేది కానీ తెలివిగా ఆలోచించేది కాదు. అయితే ఏమైంది, ఆవిడ ఎంతసేపు గట్టిగా ఉండి ఈ అమ్మాయితో పని చేయించేసేయటము, ఏదైనా వస్తువులు తేగానే మంచి వస్తువు తను సెలెక్ట్ చేసేసుకుని పిచ్చి వస్తువు చెల్లెల కోసం వదిలిపెట్టడం అట్లా చేసేది. అన్నదమ్ములు ఏమనుకున్నారంటే మనం సెపరేట్గా ఉందాము, ఎవరి సంసారాలు వాళ్ళు దిద్దుకుంటే సరిపోతుంది. ఎంతసేపు ఆ అమ్మాయి తెలివిగా ఉండి ఈ అమ్మాయి అమాయకంగా ఉండి ఇలా అవుతోందని రెండో కోడలు తరగబడతా అంటే రెండో కొడుకే అన్నయ్య సెపరేట్గా ఉందాం, ఆస్తులు కలుపుకుందాం, ఇల్లు సెపరేట్గా ఉండి ఎవరి వంట వాళ్ళు వండుకుందాం అని చెప్పాడు. సరే సెపరేట్ అయిపోయారు. ఏం చేశారు, హాల్ ఉంది కదా మధ్యలో అమ్మ విగ్రహం ఉన్నది, దానికి అటు ఇటు రూములు ఉన్నాయి. హాల్ మాత్రం కామన్గా వదిలిపెట్టుకుని అటు రూములు వాళ్ళు ఇటు రూములు వీళ్ళు వాడుకునేవాళ్ళు. చేరుకో వంటిల్లు ఏర్పరచుకున్నారు. ఈ కనకమ్మ చక్కగా వంట చేసేది, వంట బాగుండేది. మామగారు ఉండగా ఆయన రోజు భార్య దగ్గర కూర్చుని పిచ్చాపాటి మాట్లాడేవాడు కదా. అట్లా ఈ అమ్మాయి కూడా అత్తగారి దగ్గర కూర్చుని అత్తయ్యాన్ని పొద్దున్నే దండం పెట్టేది. ఓ పువ్వులు తెచ్చి ఆ విగ్రహానికి తల్లో పువ్వులు ముడిచి కాస్త రోజు బొట్టు కాస్త పెద్ద ముత్తైదు కదా, పసుపు రాసి కాస్త బొట్టు పెట్టి దండం పెట్టుకుని ఇంట్లో ఉన్న సంగతులు ఆవిడకి చెప్తూ ఉండేది. అయితే ఏం చేసేది, ఆ మామగారు చేసినట్టే ఓ విస్తరేసి కూర నార అన్నీ వేసి అక్కడ పెట్టేది. సరే పెట్టాక ఈ కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమైంది, అత్తగారితో మాట్లాడుతూ ఉండటం అవన్నీ బాగా అలవాటయ్యి ఈ అమ్మాయి అమాయకత్వంతో అత్తయ్య రోజు ఆకు పెడుతున్నా ఒక్కనాడు కూడా మీరు తింటల్లా, ఇవాళ మీరు తినాల్సిందే, మీరు తింటే కానీ నేను తిన్నని విగ్రహం దగ్గర కూర్చుంది. అయితే ఈ పక్కన యశోద ఉంది కదా తోడుకోడలు, తెలివి. యశోద ఏం చెప్పిందంటే, అదేమిటి కనకం, అత్తగారు పెద్దావిడ కదా, నీ ఎదురుకుండా ఎలా తింటారు, చిన్నపిల్లలు చూస్తుంటే పెద్దవాళ్ళు తింటారా, తలిపేసుకుని అవతలకెళ్ళు ఆవిడే తింటుంది. అవునక్కయ్య భలే మంచి మాట చెప్పావు, అలాగేనంది అని లేస్తుంటే అడిగింది కనకం, అదేమిటే చిన్నపిల్లలకి పెట్టినట్టు ఇంతంత కూరేసావు, మరి కాస్త కూర మరి కాస్త పప్పు వెయ్యి, అత్తగారు భోజనం చేసేటప్పుడు ఆ మాత్రం కూర తిందు పెద్దావిడ అంది. అనేసరికి ఈవిడే అనుకుంది, ఏమంది, మామయ్య గారు అన్నం తినేటప్పుడు శాస్త్రానికి పెట్టేవారు, అంత అన్నం పెట్టి పప్పు కూర చారు కొంచెం కొంచెం వేసేవాడు, ఊరికే శాస్త్రానికి కదా. ఆ తర్వాత తీసుకెళ్లి పిచ్చుకలు పెడితే పప్పు కూర కలుపు తింటాయి ఏమిటి, పిచ్చుకలు తినవు, ఒట్టన్నం తింటాయి, ఆ ఆకు పడేసేవాళ్ళు, ఏ ఆవుకో పెట్టేవాళ్ళు, ఆ కూర ఆ పప్పు ఆవో ఏదో తినేసేది. అలా అలవాటుగా అంతే పెడుతోంది. ఇప్పుడు భోజనం చేయమన్నప్పుడు నువ్వు అంత అన్నం పెడితే ఇంత కూర ఇంత పప్పు వేస్తే ఎట్లా, ఆ మాత్రం వేయొద్దు. సరే ఏం చేసింది, మళ్ళీ పప్పు కూరలు గుర్తుంటుంది అది పుచ్చుకొచ్చి పప్పు కూర చక్కగా చిన్న కప్పుతోటి పులుసు ఇంత పచ్చడి పెరుగు అన్నీ పెట్టి అత్తయ్య బాగా భోజనం చేయండి అని కాకు నిండా అన్నం పెట్టి వెళ్ళిపోయి తలిపేసింది. తలిపేసుకున్న తర్వాత ఒక అరగంట పోయాక అత్తగారికి తాంబూలం పుచ్చుకుని వచ్చింది. చూస్తే ఆకు ఖాళీగా ఉంది, అన్నం లేదు, పప్పు లేదు, కూర లేదు, పులుసు గిన్నె ఖాళీ అయిపోయింది, పెరుగు గిన్నె ఖాళీ అయిపోయింది. ఈ అమ్మాయి చాలా సంతోషించింది, అత్తయ్య నేను వంట నచ్చిందా, కూర అది బాగా కుదిరిందా అని ఆవిడ తల ఊపిందని అనుకొని సంతోషించి తాంబూలం అక్కడ పెట్టింది. అన్నం తిన్నాక ముత్తైదు తాంబూలం వేసుకోదు, ఆ రోజుల్లో అలవాట్లు అవి. సరే ఇలాగ రోజులు గడుస్తున్నాయి. రోజు పెడతానే ఉంది. రోజు అమ్మాయి వంట చక్కగా సాంగంగా చేసి అత్తగారికి ఇష్టమని తెలగపిండి కూర చేస్తుంది, అత్తగారికి ఇష్టమని కందం బచ్చలి కూర చేస్తుంది, ముక్కల పులుసు చేస్తుంది, సేమియా పాయసం చేస్తుంది, ఏదో చేస్తూ ఉంటుంది. చేసిన రోజున చక్కగా అన్నీ పెడుతుంది. ఒక రోజు కూర ఏదో కూరలు లేవు, పని సాగలేదు, పిల్లాడు ఏడ్చాడు, వంట వేళ పెద్దగా వంట కుదరలేదు, ఇవాళ ఇంతే చేశాను అత్తయ్య అని ఓ పక్కన ఇంకో పచ్చడి కూడా వేసి ఏదో పెట్టేది. రోజు ఆ ఖాళీ అయిపోయింది, అత్తగారు తినేసిందని విస్తరి తీసుకెళ్ళి ఆవుకు పెట్టేది. గడిచింది కొన్నాళ్ళు, ఒక నెల్లాళ్ళు గడిచింది. నెల్లాళ్ళు గడిచాక ఏదో పండగో పేరెంటమో వచ్చింది వాళ్ళ ఇంట్లో. వస్తే వాళ్ళ భర్త పనిలోకి వెళ్ళకుండా ఇంట్లో ఉండిపోయాడు. ఆ అమ్మాయి భర్త రెండో కొడుకు, శిల్పి గారి రెండో అబ్బాయి. అయితే ఏమంది, ఇది ఆకు నిండా అన్నం వడ్డించి పెడుతుంటే అదేమిటి అంతంత వడ్డిస్తావు, ఏ కాకులు తింటాయి ఎంత పిచ్చిమొహం, అంతంత వడ్డించుకో అన్నాడు. అదేమిటండి అత్తయ్య తింటారు, అత్తయ్య తింటాం ఏమిటి నీ బొందా అన్నాడు. నిజమండి, అత్తయ్య గారు రోజు భోజనం చేస్తున్నారు అనేసరికి తెల్లబోయాడు. ఆ అమ్మ తింటాం ఏమిటి, ఆవిడ ఎప్పుడూ చనిపోయిన మనిషి, శాస్త్రానికి పెట్టేవాడు నాన్న,
ఆవిడ మీద ప్రీతితో ఒక గౌరవం, అంతేగాని స్వల్పం తింటం ఏమిటంటే మీకు తెలీదు. నెల్లాళ్ళ నుంచి నేను పెట్టిన పప్పు కూర పచ్చడి ఆ శాంతం తినేసేవారు. మధ్యలో రోజు కూరలో ఉప్పు తక్కువైంది, ఆ పూట కూర వదిలేశారు. ఓ రోజు పచ్చట్లో ఉప్పు కారం ఎక్కువైంది, ఆ పూట పచ్చడి వదిలేశారు. తింటున్నారంటుంది. వీళ్ళకి అర్థం కాలేదు, ఏమిటిది విచిత్రం. సరే అక్కడి నుంచి పెట్టు, ఏం తింటుందో నేను చూస్తానండి. చిచి అట్లా పెద్దవాళ్ళు తింటున్నప్పుడు చూడకూడదండి, అక్కయ్య కేకలేస్తుంది, అందుకని నేను చూడను, మీరు చూడకండి. భోజనం అయ్యాక అప్పుడు తాంబూలం పెడదామంతే. సరే భోజనం అయింది. ఒక అరగంట తర్వాత తాంబూలం పుచ్చుకుని తలుపు తీసి చూస్తే ఆకులో ఏమీ లేదు. ఇతను తెల్లబోయాడు, ఇదేం వింత, ఎక్కడా లేనిది, ఆశ్చర్యపోయాడు. సరే అతనికి ఏం డౌట్ వచ్చింది, ఇక్కడ ఇంకేదో మతలబు ఉంది, ఇంకేదో జరుగుతోంది అనుకుని ఏం చేశాడు, 2-3 రోజులు ఆ వేళకి వెళ్ళకుండా భార్యకి తెలియకుండా చూడడానికి ట్రై చేశాడు. ఆవిడ అడ్డుకునేది, ఇతన్ని చూడనిచ్చేది కాదు. ఒక 3-4 రోజుల తర్వాత ఒకరోజు అతను వదిన చిన్న చిన్న గిన్నెలు తెచ్చి కూర పులుసు అన్నం అన్నీ తన ప్లేట్లో వేసి, అది చిన్న గిన్నెల్లో పులుసులు అవి పోసుకుని పళ్ళెల్లో ఈ అన్నం అది పెట్టుకుని తీసుకెళ్ళిపోవటం చూశాడు. చూసేసరికల్లా అతనికి ఆశ్చర్యం, అమ్మా వదిన ఎంత పనిచేస్తోంది, ఈ మాట బయటకు వస్తే ఎంత పరువు తక్కువ, అన్నయ్య గురించి నలుగురు ఏమనుకుంటారు, బయటికి రానివ్వకూడదు కదా. సరే ఇప్పుడు ఏం చేయాలి, బాగా ఆలోచించి ఒకరోజు భార్యని, ఏమే తలుపు సందులోంచి చూడు, అమ్మ ఏ రూపంలో వచ్చి అన్నం తింటుందో నీకు తెలియదు కదా, ఆత్మ కదా, ఏ రూపంలో వచ్చి తింటుందో తలుపు సందులోంచి చూడమన్నాక ఏమైంది, ఈ అమ్మాయి తలుపు సందులోంచి చూస్తే తోడుకోడలు గిన్నెల్లో వేసుకెళ్ళిపోతున్న సంగతి చూడలేకపోయింది. కానీ ఆకు విస్తరి ఖాళీగా ఉండటం, తోడుకోడలు ఆ అత్తగారి విగ్రహం దగ్గర నుంచి నడిచెట్టం కనపడింది. అక్కయ్య రూపంలోనే అత్తగారు వచ్చి తింటోంది అనుకుంది. అప్పటికీ కూడా ఆవిడ తోడుకోడల్ని అనుమానించట్లేదు అమ్మాయి పాప. మళ్ళీ భర్తకు చెప్పింది సాయంకాలం, ఏమండి నేను మధ్యాహ్నం చూశాను, అక్కయ్య రూపంలోనే అత్తయ్య భోజనం చేస్తోందండి. అంటే మరి అంత ఉదారంగా పెద్ద కోడల రూపంలో వచ్చి తింటోంది, వెళ్ళి ఆవిడకి దండం పెట్టద్దుటే నువ్వు అన్నాడు. అనేసరికల్లా ఈవిడేం చేసింది, సరిగా సాయంకాలం వెళ్ళి తాంబూలం తీసుకెళ్ళి అక్కగారి చేతిలో పెట్టి, అక్కయ్య నువ్వెంత అదృష్టవంతురాలివి, అత్తయ్య నీ రూపంలో వచ్చి చక్కగా భోజనం చేస్తున్నారు అని దండం పెట్టి కావలిచ్చుకుని కళ్ళ నీళ్ళు పెట్టుకుని సంతోషించింది. ఈవిడ అమాయకంగా సంతోషించింది, అవతల ఆవిడకి ఏమైనా తేలుగుట్టిన దొంగ అయిపోయింది అనమాట. తోడుకోవడం సిగ్గేసింది, కామ్గా తీసుకోవడం మానేసి. 2వ రోజు రాల, 3వ రోజున రాల, విస్తర అలాగే ఉంది పెట్టినట్టు. సాయంకాలం ఆ రోజు చూసింది, మర్నాడు సాయంకాలం ఏడుస్తూ కూర్చుంది. భర్త వచ్చేసరికల్లా, ఎందుకే ఏడుస్తున్నావంటే, ఏమండి అత్తయ్య కోపం వచ్చినట్టుంది, రావడం లేదు, అన్నం తింటాం మానేశారండి అని అనేసరికల్లా, అట్లా కాదే అమ్మ సంతోషపడింది. అమ్మకి అర్థమైంది నువ్వు తనని తెలుసుకున్నావని. ఎక్కడో పుట్టడానికి వెళ్ళిపోయి ఉంటుంది ఆవిడ, ఎక్కడో పుడుతోంది. మనం తెలిసిన వాళ్ళ ఇళ్లలో ఎక్కడైనా అమ్మ పోలికల్లో పిల్ల పుడితే ఆ పిల్లని చూద్దాంలే మనం అని, ఇక ఇవాళ నుంచి అల్లా పెట్టకు, నానబెట్టినట్టే కొద్దిగా పెట్టి అది తీసుకెళ్ళి కాకులు పెట్టి ఆ తర్వాత విస్తరైతే ఆవుకు పెడదు కానీ అని ఒప్పించేశాడు భార్యని. అమాయకురాలు కదా, కన్విన్స్ అయిపోయింది అనమాట. సరే తర్వాత కొన్నాళ్ళు గడిచిన తర్వాత అప్పుడు అతను ఆ వదిన గారు వచ్చి గిన్నెలో తీసుకెళ్తుందనే సంగతి భార్యకి స్లోగా తెలియజేశాడు, రచ్చ చేయలేదు, నిదానంగా తెలియజేశాడు. ఈవిడే సిగ్గుపడి తోడుకోడలు కూడా ఇక ఆ పని చేయటం మానేసింది, మెల్లిగా జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టింది అనమాట. ఈవిడ అమాయకత్వం ఏ దశకి వెళ్ళింది, విగ్రహమే వచ్చి తినేస్తుంది ఒకటి, పోనీ అత్తగారు ఆత్మ తోడుకోడల రూపంలో వచ్చింది. ఇప్పుడు మామూలుగా తెలివిగల వాళ్ళైతే ఏమనుకుంటారు, అమ్మా నేను అత్తగారు తింటోంది అనుకున్నాను, ఈవిడ ఎదిగిపోతుంది దొంగమొహం అని అనుకోరా మామూలు వాళ్ళు కదా. ఈవిడ అమాయకురాలు పాపం, ఈ అమాయకత్వంతో ఈ పని చేసింది అనమాట. తర్వాత నుంచి భర్త ఈవిని కొంచెం కాస్త తెలివిగలదాన్ని చేయటం కోసం ఒక ట్యూషన్ మాస్టర్ని పెట్టి ఈవిడికి పుస్తకాలు చదవటం అవి నేర్పించారు. కథలు చదివితే మనుషుల్ని ప్రపంచం తెలుసుకుంటుంది, కొంచెము రామాయణ మహాభారతాలైనా చదువుకుని ప్రపంచంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో అర్థం చేసుకుంటుందని చదువు చెప్పించే ప్రయత్నం చేశాడు. ఇంతకుముందు ఆవిడ అమాయకురాలు, కాస్త చదువు చెప్పించి విద్యార్థికురాలు చేయడానికి ట్రై చేశాడు అనమాట. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది, మంచి స్టోరీ, పిల్లలకి చెప్తానికి కూడా చాలా బాగుంటుంది. రైట్ రమ్మగారు, ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథలు చెప్పుకొని చాలా రోజులు అవుతుందండి, ఏదైనా ఒక మంచి కథ. మనం సిరీస్లు చెప్పుకుంటున్నాం కదా, చందమామల కథల్లో నుంచి కూడా ఒక సిరీస్ ఏదైనా సెలెక్ట్ చేసుకుని చెప్పుకుందాం ఈసారి. తప్పకుండా. చిన్న చందమామ కథ ఒకటి చెప్దాం. మామూలుగా మనకి కోపిష్టి వాళ్ళు ఉంటారు, ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళిపోతారో వాళ్ళు, పోతే పో, వెళ్తే వెళ్ళిపో, నేను సంబంధం అలా మాట్లాడేస్తారు కోపం వచ్చినప్పుడు.
తర్వాత రిపెంట్ అవుతారా అవరా అని నాకు ఎప్పుడు డౌట్ వస్తుంటుంది. పోతే పోతారు. అయ్యో పిల్లాడు బయటికి వెళ్ళిపోతాడు, పోతే పోతాడు, నాకేం అదే నీకేం సంబంధం ఎందుకు ఉండదు, నీ పిల్లాడితో నీకు సంబంధం ఉండదు, వాడే వస్తాడనో ఏదో ఉంటుంది వాళ్ళకి నమ్మకం. నేను ఒక కథ చదివాను, చందమామ కథ, అది ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను అనమాట. నేను కోపిష్టి భర్త. భలే ఉందండి టైటిల్. ఒక ఊళ్ళో ఒక గోపాలుడు అని ఒక కుర్రాడు ఉన్నాడు, పరమ ధూర్తుడు, అమిత కోపిష్టివాడు. పెద్దగా అమ్మా నాన్న ఎవరు లేరు, ఏదో 1-2 ఎకరాల పొలం ఉంది, ఏదో సేద్యం చేసుకునేవాడు. వాడికి పెళ్లి చేశారు చుట్టాలు పక్కాలు కలిసి. ఆ పెళ్లి కూతురు పేరు కమల. అమ్మాయి మంచి పనిమంతురాలు, చక్కగా పనిచేసేది. కానీ వీడికి అన్నిటికీ కోపం వచ్చేది. మాట్లాడితే దుర్భాషలాడి తిట్టేవాడు, ఏదో ఒకటి అంటాడు. ఎంత పని చేసినా మెప్పు లేదు. కోపం వచ్చిందో వాడు ఏదో ఎందుకు కోపం వస్తుందో తెలీదు, కోపం వచ్చాకపోదు, నోటికి ఏదో ఒకటి అంటాడు. మామూలుగా కోపం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, జనరల్గా అరుస్తారు, విసిరేస్తారు. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రాసిన ఒక కథలో కోపం వస్తే ఆయన అన్నం ఎక్కువ తినేస్తాడట. కోపం ఎవరి మీద చూపించాడు, ఆయన ఎక్కువ అన్నం తినేస్తాడు. ఆయన అన్నం ఎక్కువ తినేస్తున్నాడు, పక్క వాళ్ళకి మిగలదు, తినేస్తున్నాడు అంటే ఆయన కోపం వచ్చినట్లు. ఆయన ఏం చెప్పడు పైకి, ఆయన అన్నం గబగబ తినేస్తాడు. అన్నం అయిపోయిందని ఆవిడ 2వ సారి మళ్ళీ వండుకుంటూ ఉంటుంది. ఆ కథ కూడా నాకు చాలా నచ్చింది అనమాట. ఎంత బాగుందో నిజం కదా. వాళ్ళ మీద వీళ్ళ మీద చూపించకుండా కొంతమంది కోపం వస్తే అన్నం తింటూ మానేస్తారు. కోపం వస్తే అన్నం తింటాం మానేసి వాళ్ళు మా దగ్గర బోళ్ళంత మంది ఉన్నారు. కోపం రాగానే వాళ్ళకి ఆకలి అయిందంటే, కోపం వస్తే ఎక్సైట్మెంట్ లోపల ఒక ఉద్రేకం కదా, ఇంకా ఆకలిస్తుంది. అవును, మొండితనానికి మానేస్తారు అంతే, అది నిజం. అందుకే కోపం భోంచేస్తున్నారు అని చెప్తారు మన వాళ్ళు. ఈ కోపిష్టి భర్త కథలో ఇతను తెగ తిట్టిపోసేవాడు. ఆ అమ్మాయి ఏడ్చేది, ఏమిటి ఇట్లా ఎంత తిడతావు, ఎంత పని చేసినా నీకు మెప్పు లేదు, పో అంటే బయటికి పోతాను కదా, ఎప్పుడు ఇట్లా తిడుతూ ఉంటే ఎవరి వల్ల అవుతుంది అని అంటూ ఉండేది. ఒకరోజు ఎప్పుడు ఆ అమ్మాయి ఈ మాట అనంగానే మొగుడు అన్నాడు, పో ఎక్కడికి పోతావు, అయితే వెళ్ళిపో, మా ఇంట్లో ఉండక్కర్లేదు నువ్వు అన్నాడు. ఠకీమని చీపురు అక్కడ పడేసి నడిచి వెళ్ళిపోయింది బయటికి. అంత విరక్తి పుట్టించేసాడు అనమాట. ఆ ఎక్స్టెంట్కి తీసుకురాకూడదు కదా, వెళ్ళిపోయింది బయటికి. వెళ్ళిపోయింది. ఇతనే అనుకున్నాడు, ఏ పక్కింటోని వెనకింటోని కూర్చుంటుంది, కాసేపు అయ్యాక వస్తుంది అనుకున్నాడు. చూశాడు, రాల. చీకటి పడింది, రాల. అయ్యో బాబోయ్ ఏదో అయింది అనుకున్నాడు. సరే ఏం చేశాడు, వాళ్ళ మేనమావల ఇంటికి వెళ్ళాడు. మేనమావల ఇంటి పక్క ఊళ్ళు. ఏమనుకున్నాడు, కోపం వచ్చి వాళ్ళ మేనమావల ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందని ఊహించాడు. ఆ మేనమావలు పాపం, ఇది అమ్మాయికి అమ్మ నాన్న లేరు, ఆ మేనమావలు రాచి రంపాన పెట్టేవారట దాన్ని చిన్నప్పుడు. ఓహో, అమ్మయ్య పెళ్ళయింది బతికిపోదానరా దేవుడా అని మొగుడు దగ్గరికి వస్తే వీడేమో ఇలా తిట్టిపోసి కాల్చుకు తింటాడు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాల. వాళ్ళు ఏమన్నారు, అదే అబ్బాయి పర్వాలేదు అమ్మా, ఇక్కడికి వస్తే మేము పంపిస్తానులే అన్నారు. సరే మర్నాడు ఆ దారిలోంచి అతను తిరిగి వస్తుంటే ఒక బండి రాములని వాళ్ళ ఊళ్ళో బండివాడు ఉన్నాడు. ఆ బండివాడు అన్నాడు, మీ ఆవిడ ఫలానా ఇంత ఈ రంగు చీర కట్టుకుని ఇంత ఉంటుంది అమ్మాయి అయినా, నేను రామాపురంలో దింపాను అమ్మాయిని అని చెప్పాడు. బండి వెళ్తుంటే అడిగింది, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాని, రామాపురం వెళ్తున్నానన్నాను, బండి ఎక్కించుకున్నాను, రామాపురంలో ఎవరింటికి వెళ్తావని అడిగాను, ఎక్కడో చోట దింపు నా దారి నేను వెళ్తానంది, అక్కడెక్కడో మధ్యలో దింపాను, అమ్మాయి దగ్గర బట్టలు లేవు, డబ్బులు లేవు, ఏమీ లేవు, ఒట్టి చేతులతోటే వచ్చింది, ఫోన్లే ఆడకూతురని అక్కడ దింపేశాను అన్నాడు. అక్కడి నుంచి ఎవరింటికి వెళ్ళిందో వాడికి తెలియదు. వీడేమనుకున్నాడు, రామాపురం ఎలా వెళ్ళాలి అని దారి ఏదో చూపించాడు. ఏమనుకున్నాడు, ఈ దారి అయితే బోల్డు దూరం అవుతుంది, బండి వాడే 4 గంటలు 5 గంటలు వెళ్తే తను నడిస్తే ఎప్పటికి వెళ్తాడు, అందుకని ఏమనుకున్నాడంటే చుట్టుదారి ఏదో ఒక చిన్న దారి ఉంది, ఆ దారిలో వెళ్దామని అడవికి అడ్డం పడి నడవడం మొదలుపెట్టాడు. చీకటి పడిపోయింది. ఏం చేస్తాడు, ఆకలి మండిపోతోంది ఓ పక్కన లోపల. ఈ పెళ్ళాం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, దాని మీద పిచ్చి కోపంగా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు. తన కోపం వల్లే అమ్మాయి వెళ్ళిపోయిందని వాడికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు భార్య లేకపోతే ఎట్లా, చుట్టుపక్కల వాళ్ళందరూ తిట్టారు, చక్క బుద్ధిమంతురాలు పెళ్ళం చక్క దొరికితే దాంతోపాటు ఉండకుండా ఇలా చేసావు, నువ్వేదో తిట్టావు అందుకే వెళ్ళిపోయిందని అందరూ అతన్ని తిట్టారు. మేనమామలు కూడా అడిగారు, ఏమన్నావు, ఎందుకు వెళ్ళిపోయిందంటే ఏమన్నాను, అన్నిటికీ రోజు అదే అంటాను నేను, ఊ అంటే ఊ అన్నావంటాను, ఆ అంటే ఆ అన్నావంటాను, ఉప్పు తక్కువైతే ఉప్పు తక్కువైపోయింది, కాస్త తక్కువైతే ఏమవుతుంది, నీకు అది రాదా ఇది రాదా, నీకు బుద్ధి లేదా జ్ఞానం లేదా, ఇలా పెంచారు అలా ఏమిటి, ఇలాగే కదా అందరూ మాట్లాడతారు. ఏం చేయాలో తెలియలేదు. సరే అడవిలో ఓ పక్కన కూర్చున్నాడు మూల. అలా ముందుకెళ్తుంటే ఏదో కాస్త ఖాళీగా ఉంది, తెరిపిగా కూర్చునేసరికల్లా ఆ దారిలో ఒక చిన్న గుహ లాంటిది ఉంది. కొంతమంది బందిపోటు దొంగలు ఆ గుహలో తలదాచుకుంటారు.
ఆ దొంగల్లో కొంతమంది అటువైపు వచ్చారు, వీడిని చూసి హడిలిపోయారు. ఎవరు నువ్వు అని అడిగారు. నేను దారి తప్పాను, రామాపురం వెళ్ళడానికి బయలుదేరాను, రామాపురం వెళ్ళాలని. రామాపురం దారి ఇటు కాదే అని అడిగారు వాళ్ళు. ఏమి ఇది కాదా దారి, ఇది కూడా దారి అని అనుకుని వచ్చాను అన్నాడు. వీడు దురుసైన స్వభావం, మాట తీరు విసురుగా చెప్పాడు. చెప్పేసరికల్లా రామాపురంలో ఎవరింటికి అన్నారు. ఏమో ఎవరింటికో తెలియదు, ఎవరో ఒకళ్ళ ఇంటికి, నా భార్యను వెతుక్కోవడానికి వెళ్తున్నాను అన్నారు. భార్యను వెతుక్కోవడానికి రామాపురం వెళ్ళాలి అంటే, రామాపురంలో మీ అత్తారున్నారా? కాదు. నీ చుట్టాలు ఉన్నారా? కాదు. ఎవరు లేని చోట నీ పెళ్ళాలనుకున్నా, ఏమో నాకు తెలీదు, నేను వెళ్ళాలి అంతే. అందరికీ దొంగలకు భయం వేసిన ఊరు నాయన, వీడు ఏ రాజ భట్టుడో, దొంగలు కనపడితే హడిల్ చావాల్సింది పోయి వీడింత హడితోమని సమాధానం చెప్తున్నాడు. భయం లేదు బడికి, పైగా రుసరుసలాడుతాడు. సరే ఏం ఆలోచించుకున్నారు వీళ్ళంతా. ఓ పక్కకి వెళ్ళి, ఒరే బాబు వీడి సైనికుడు, ఏదైనా లంచం ఇచ్చి వీడిని వదిలించుకోవాలి అని చెప్పి ఏం చేశారు, బాబు నీ పుణ్యం ఉంటుంది, నువ్వు ఇప్పుడు కనుక గీలేసావో మీ సైనికులంతా పటాలం వచ్చి పడిపోతుంది, మా మాట విను, నీకు రామాపురం వెళ్ళే దారి మేము చెప్తాము, మళ్ళీ ఇటు రాబోక ఇవి తీసుకో అని ఒక ఇంత మూట మణులు మాణిక్యాలు ఉన్న ఇంత మూట ఎత్తిపడి చేతిలో పెట్టారు. దగదగలాడిపోతున్నాయి రాళ్ళు. ఈ మూట ఉంచుకో, మీ వాళ్ళు ఎవరికి ఇవ్వద్దు, నువ్వు మళ్ళీ ఇటు రావద్దు, మేము ఎలాగో ఇక్కడ ఉండం, కానీ మేము ఇంతమంది ఉన్నామని మా ఆనుపాను గనక చెప్పామంటే రాజభట్లు మమ్మల్ని పట్టేస్తారు, బాబు నాయన అనేసరికి వీడికి ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, నేనే ఇబ్బందుల్లో ఉన్నా, నా ఇబ్బంది ఏదో నేను చెప్తుంటే వీళ్ళు వినిపించుకోకుండా ఈ కొత్త ఇది ఇస్తున్నారు. సరే ఏదైతే అయింది, పెళ్ళాం ఊరు వెళ్ళిపోవటం మనకు కలిసే వచ్చింది. డబ్బులు రొట్టెని పెట్టుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు, ఒక దారి దాకా తీసుకెళ్ళి ఇక్కడి నుంచి నువ్వు ఇలా వెళ్తే రామాపురం వెళ్తావు అని చెప్పి పంపించేసి దొంగలు వెళ్ళిపోయారు. ఆ మూట రొట్టెని పెట్టుకుని మెల్లిగా నడుచుకుంటూ వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఒకళ్ళిద్దరిని అడిగాడు, ఫలానా ఊరు నుంచి సీతాపురం నుంచి ఒక అమ్మాయి ఇచ్చింది, ఎవరింట్లో ఉన్నా ఉంటుందా అని. తీరా పీతాంబరం గారిని ఒక ఆయన ఇంట్లో ఈ అమ్మాయి ఉంటుంది. సరే ఆయన బయట వాకిలు ఉడుస్తుంది, ఇతను వెళ్ళేసరికి మొగుడు చూసి గబగబా లేదు లోపలికి వెళ్ళిపోయింది. ఈ లోపల పీతాంబరం గారు బయటకు వచ్చాడు. ఎవరో నువ్వు అంటే, ఏమంటే మీ అమ్మాయి పనిచేస్తుంది కదా, ఆ అమ్మాయి కోసం వచ్చాను, నా అమ్మాయి నా భార్య అన్నాడు. ఆ పిల్ల చాలా బుద్ధిమంతురాలు, చక్కగా పనిచేస్తుంది, అలాగే అని ఆ అమ్మాయిని పిలిచి అప్పచెప్పాడు. మీ ఆయన వచ్చాడు, మాట్లాడుకోమంటే ఇతను అన్నాడు, కమల క్షమించు, ఇంటికి వెళ్ళిపోదాం అనేసరికి, నా వల్ల కాదు నాయన, నీతో నేను పడలేను, నీ దగ్గర చేసే పని ఇక్కడ చేస్తే వీళ్ళు చాలా మంచివాళ్ళు, ఏదైనా కూర వండితే ఎంతో బాగుందంటారు, ఏదైనా వస్తువు కింద పడితే జాగ్రత్తగా పెట్టుకోమా, కాలు మీద పడుతుంది అంటారు, కానీ నన్ను ఏమీ అనరు, పంచప్రాణాలు చేతిలో పెట్టుకుని పని చేయాల్సి వస్తుంది నీ దగ్గర చేసుకునే చాకరీ ఎక్కడ చేసినా నా జీవితం వెళ్ళిపోతుంది, నేను ఇక్కడే ఉంటాను, నేను రాను నీతోట అనేసరికి, నేను మారిపోయాను, నన్ను క్షమించు, మీ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మీ పక్క వాళ్ళందరూ నన్నే కేకలేశారు, నాదే తప్పైపోయింది, వెళ్ళిపోదాం రావా అని అడిగాడు. అడిగితే అమ్మాయి ఏమంది, ఎందుకో అక్కడికి రావటం ఏముంది, 2 ఎకరాల కొండరా, మనకున్నది ఎంత, ఆ 2 ఎకరాల పొలం అమ్మేసి వచ్చేసేయి, వీళ్ళ దగ్గర పని చేసుకుందాం, నువ్వు పొలం పని చేయి, నేను ఇంట్లో పని చేస్తాను, వేడి నీళ్ళకి సన్నీళ్ళు సాయంగా ఉంటుంది, హాయిగా ఆ డబ్బులతోటి ఇక్కడ ఏదైనా పొలం కూడా కొనుక్కుందాము, మనం ఈ ఊరు మంచిది, మనుషులు చాలా మంచి వాళ్ళని అనేసరికల్లా, నువ్వు ఇంకా ఎవరి దగ్గర పని చేయక్కర్లేదు, మన దగ్గర ఎన్ని డబ్బులు వచ్చినాయో తెలుసా అని అన్నగా అది చూపించేసరికల్లా, అంటే నీకు కోపం తగ్గలేదు, నువ్వు దురుసుగా మాట్లాడటం వల్లే నువ్వు పోలీసు అని వాళ్ళు భయపడ్డారు, నీ గుణం మారదు, నీతో కలిసి ఉంటే నా పరిస్థితి ఎప్పుడు ఇంతే, ఈ డబ్బులు పెట్టుకుని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేయి, నేను మాత్రం నీతో రాననేసి. దాంతో వీడు చాలా దిగాలుగా, అది కాదు కమల, అక్కడ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో భయపడితే వాళ్ళ దగ్గర నేనేం చేయలేక అలా గట్టిగా మాట్లాడాను, నేను నా పద్ధతి మార్చుకుంటాను, నాతో రా, వెళ్ళిపోదాం, మనం పట్టణం వెళ్ళిపోయి ఏదైనా ఇల్లు కొనుక్కుని చిన్న వ్యాపారం ఏదైనా పెట్టుకుందాం, ఈ నగలు అమ్ముకుని అని బతంలాడాడు. సరే అమ్మాయి అంది, నీ ప్రవర్తనలో చిన్న తేడా వచ్చినా నేను వెళ్ళిపోతా, వెనక్కి ఇక్కడికే వచ్చేస్తా, వీళ్ళు పని చేయించుకుంటారు, వీళ్ళు చాలా మంచివాళ్ళు అంటే, సరేనండి నేను అసలు మార్చుకోను, ఇంకా ఈ కోపిష్టతనాన్ని తీసుకురాను, కోపిష్టతనం ఏమి లేదు, నాకు ఒకలా కావాలి, అందులో చిన్న తేడాన్ని కూడా నేను సహించలేను, 4 రోజులుగా నువ్వు లేకపోతే అన్నం వండుకు తింటాం కూడా నా వల్ల కాలేదు, అప్పుడు నాకు తెలిసి వచ్చింది, నాకు కూడా తెలిసింది, ఒక తోడుగా ఒక వ్యక్తి ఉంటే దాన్ని చెడగొట్టుకోకూడదని నాకు అర్థమైంది, నేను ఇంకెప్పుడు అట్లా చేయనని బాగా బతిమలాడి ఒప్పించుకున్నాడు. సరే ఆ ఇంటి వాళ్ళు ఏమన్నారు, పిల్ల చాలా మంచిది నాయన, బుద్ధిమంతురాలు, ఎప్పుడైనా అవసరమైతే ఇక్కడికి రండి అని చెప్పి ఇద్దరిని వీడుకోలు పలికేశారు. ఇతను భార్యను తీసుకుని, ఆ గోపాలం ఈ కమలను తీసుకుని సిటీకి వెళ్ళిపోయాడు. ఓ ఇల్లు
కొనుక్కుని ఓ చిన్న వ్యాపారం పెట్టుకుని భార్య భర్త చక్కగా పిల్లల్ని కానీ పెంచుకుని స్థిమితంగా ఉన్నారు. ఇక అతను ఎప్పుడు ఈ కోపంగా ప్రవర్తించకుండానే ఉన్నాడు, శాంతాన్ని అలవరుచుకున్నాడు అనమాట. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. కానీ మనం నిజ జీవితంలో కూడా చూస్తూ ఉంటామండి, అలా తొందరగా కోపం తెచ్చేసుకుంటారు కొంత చిన్న చిన్న విషయాలకి, మళ్ళీ వెంటనే తగ్గుతారు అనుకుంటా బహుశా. తగ్గకేం చేస్తారు, కానీ తగ్గుతారు. అవతల వాళ్ళు ఊరుకుంటూ ఉంటే వీళ్ళు ఊరుకున్నారు కాబట్టి ఇంకా రెచ్చిపోతూ ఉంటారు. అవునవును. ఊరుకోవద్దన్నాం అనుకో, వాళ్ళు వీళ్ళు పొట్లాడుకుని చెరో పక్కకి తెంపేస్తారు. కష్టం. ఇప్పుడంటే ఇప్పుడు ఎలా సాచువేతగా పోవాలి కదా జీవితం, సందర్భానుసారం. అంతే కదండి, సందర్భానుసారం సాచువేతగా వెళ్ళాలి. పొట్లాడుకుంటే ఏమవుతుంది, పైగా కోపం అవతల వాళ్ళు పడుతున్నారని నీకు నోటుకొచ్చిన మాటలు అంటూ ఉంటే ఎలా కుదురుతుంది? అన్నిసార్లు పడలేరు కదా. అన్నిసార్లు పడరు, అన్నిసార్లు సమయం నీకు అనుకూలంగా ఉండదు. అప్పుడప్పుడు వాళ్ళ చేతులకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అంతంత కోపాలు ఉండకూడదు మరి. కోపాన్ని తగ్గించుకోవాలి. అదే. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.